పేరెంట్స్ ఏం తెలుసుకోవాలంటే కాఫ్ కోల్డ్కి మనం డాక్టర్ రాసిన ప్రిస్క్రిప్షన్తో పాటు ఫాలోఅప్లో ఉండాలి. అంటే బ్యాడ్ అవుతుందా గుడ్ అవుతుందా మేము చెప్తాం. ఆయాసం వస్తే రండి, వెట్ కాఫ్ వస్తే రండి, గ్రీన్ కలర్ స్ఫుటం వస్తే రండి, ముక్కులో థిక్ సెక్రీషన్స్ వచ్చి తన బేబీకి ఇక్కడ చెస్ట్ రిట్రాక్షన్స్ అంటారు, అంటే డొక్కలు ఎగరేయడం అంటారు, అండ్ ఫాస్ట్గా బ్రీతింగ్ అంటారు, ఇవన్నీ వస్తే రండి అని చెప్తాం. అంతేగాని ఈ కోల్డ్ సిరప్ లాస్ట్ టైం వచ్చింది కాబట్టి ఈసారి పనిచేస్తుంది అని చెప్పలేము. అండ్ ఈ కాఫ్ సిరప్ లాస్ట్ టైం డ్రై కాఫ్ ఉంది కాబట్టి ఈసారి కూడా డ్రై కాఫ్ ఉంది కాబట్టి ఇదే వాడమని చెప్పలేము. సో కాఫ్ సిరప్స్ రిపీట్ చేయలేం, కోల్డ్ సిరప్ రిపీట్ చేయలేం. ఇలా ఇప్పుడు ఇలాంటి కేసు అయింది కదా సార్, ఇలా ఇప్పుడు ఇక్కడ వాడద్దని చెప్తున్నారు ఇలా ఓకే, కానీ ఇలా మెడిసిన్స్ని రెగ్యులేట్ చేయాలంటే అంటే ఎలా ఏం చేయాలి? లేదు, యాక్చువల్లీ దేర్ ఆర్ క్లియర్ కట్ గైడ్లైన్స్ అండి. ఈవెన్ యుఎస్ నుంచి గైడ్లైన్స్ ఉన్నాయి, మన ఇండియన్ గైడ్లైన్స్ కూడా ఉన్నాయి. ఏంటి అంటే లెస్ దాన్ 2 years ఏజ్లో కాఫ్ సిరప్ వాడద్దు. ఓన్లీ ఆన్ ప్రిస్క్రిప్షన్, ఆన్ పర్సన్ టు పర్సన్ బేసిస్. అంటే ఈ పర్సన్కి ఇది కావాలి, ఈ పర్సన్కి ఇది కావాలని యాజ్ ఎ డాక్టర్ నేను డిసైడ్ అవుతే వాడడంలో మీనింగ్ ఉంది. అది కూడా నేను రాసిస్తాను, 3 రోజులు వాడాలి, లేకపోతే ఈ కాఫ్ మీకు తగ్గిపోయింది అనిపించినప్పుడు ఆపచ్చు 3 days తర్వాత. లేదు ఈ కాఫ్ నేను రాస్తున్నాను కానీ మీరు 3 things చూడాలి. ఒకటి ఆయాసం పడ్డము, ఒక డొక్కలు ఎగరేయడము, లేకపోతే తను నిద్రలో లేచి బాగా దగ్గడము, ఇవన్నీ